హలో బడీస్, ఈరోజు నెల్లూరు స్టైల్‌లో నా ఫేవరెట్ పానీపూరి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? 4 గంటలు నానబెట్టుకున్న తెల్ల బఠానీలు తీసుకొని కుక్కర్‌లో వేసేసుకున్నాను. అలాగే 3 ఉల్లగడ్డలు తీసుకొని కట్ చేసి పీల్ ఆఫ్ తీసేసి అవి కూడా కుక్కర్‌లో వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకొని బాగా స్మాష్ చేసేసి ఒక దోస ప్యాన్ తీసుకొని స్మాష్ చేసుకున్న స్టఫ్ అంతా ఇలా రౌండ్‌గా పెట్టేసుకొని క్యారెట్ తురుము, ఆనియన్స్, కొత్తిమీరతో డెకరేషన్ చేసేసుకొని మధ్యలో కొంచెం పానీ వేసేసి లైట్‌గా ఉడకబెట్టేసుకుంటున్నాను. పానీ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అలాగే కొంచెం చింతపండు రసం వేసి మిక్సీకి పట్టేసుకున్న తర్వాత దాంట్లో తగినంత వాటర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పానీపూరి మసాలా, కొంచెం కారాసు అలాగే లెమన్ రౌండ్గా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసి పూరీలు తెచ్చుకొని స్టఫ్ పెట్టుకొని పానీపూరి తింటుంటే మస్తు ఉంది అసలు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.